ఉద్యోగ బాధ్యతలు లక్ష్యాల సాధనలో ఉండే ఉద్యోగులకు చదరంగం పోటీలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఎప్పుడో ఆడిన చదరంగం ఆటను ఉద్యోగులు విద్యార్థుల్లా ఆడి తమ ప్రతిభను చాటుకుంటున్నారని కొనియాడారు. మహబూబ్నగర్ జిల్లా పాలమూరు వర్సిటీలో నిర్వహించిన ఈటీవీ ఈనాడు ఛాంపియన్ ఉద్యోగుల జిల్లా స్థాయి ముగింపు పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ పోటీల్లో వివిధ శాఖకు చెందిన 150 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతగా విద్యుత్ శాఖకు చెందిన ఏఈ రజనీకాంత్ రెడ్డి నిలవగా రన్నర్గా నగరపాలక సంస్థకు చెందిన అహ్మద్ షరీఫ్ నిలిచారు. చెస్ కాంపిటీషన్స్ అనేది నిర్వహించడం ఎంతో గర్వకారణము. ఇది చాలామంది చెస్ ప్లేయర్స్కి మంచి ఒక అవకాశము, వాళ్ళ హిడెన్ టాలెంట్ను ప్రూవ్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ కల్పించారు. ఈ చెస్ అనేది ఒక మంచి గేము. ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకు ఒక శారీరకంగాను మానసికంగాను ఎంతో యాక్టివ్నెస్ వస్తుంది. చదువుకునే రోజుల్లో ప్రయత్నం చేసి ఇప్పుడు రాలేదు, విఫలమయ్యాను. మళ్ళీ ఈనాడు ఛాంపియన్స్ రూపంలో మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది. ఈసారి దాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాం. అందరూ బాగా ఆడారు. నాకు ట్రోఫీ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.